Subscribe to Color Frames. IPL ట్రేడింగ్ విండోలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. 2026 నాటికి పలు జట్లలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లు తప్పుకోనుండడంతో జట్టులో కీలక సభ్యుల మార్పు తప్పదంటున్నారు. గత ఎడిషన్ ఐపీఎల్లో రాజస్థాన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా మేజర్ మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సంజు స్థానంలో బరిలోకి దిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ని ఆకర్షించాడు. పైగా ఆ జట్టులో విభేదాలు ఉన్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సంజు మధ్య విభేదాలున్నట్లు స్పష్టమైంది. దీంతో సంజు జట్టు నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సంజు కోసం చెన్నై సూపర్ కింగ్స్ తలుపులు తెరిచినట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడన్న దానిపై ఏమాత్రం నమ్మకం లేదు. ఈ నేపథ్యంలోనే చెన్నై యాజమాన్యం నిఖార్సైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సంజు అంశం తెరపైకి వచ్చింది. విశేషమేంటంటే సంజును పరిగణలోకి తీసుకుంటున్నాం అని సిఎస్కే అధికారి ఒకరు చెప్పినట్లు క్రిక్ బజ్ చెప్పింది. వాస్తవానికి చెన్నై ముందున్న బెస్ట్ ఆప్షన్ కూడా ఇదే. సంజు ఒక స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్, ఓపెనర్గా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు. అపారమైన కెప్టెన్సీ అనుభవం ఉంది. దీంతో చెన్నై ఫ్రాంచైజీ సంజుని ఎలాగైనా తమ శిబిరంలో చేర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు చెన్నైతో పాటు సంజు కోసం మరికొన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. త్వరలో ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.